వైసీపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి జోగి రమేష్ వ్యవహార శైలి గురించి చెబితే నియోజకవర్గంలో ఆయన జోక్యాన్ని నియంత్రించాల్సిన అధిష్టానం ఆయనకే సర్దుకుపోవాలనే రీతిలో తనకు సూచించడం సమంజసం కాదని అన్నారు. జిల్లాలో నియోజకవర్గం అగ్రస్థానంలో ఉందని చెబుతూనే ఎవరో రాసిచ్చిన ప్రశ్నలను సీఎం అడగడం కంటే అవమానం ఇంకేముంటుందని ఆయన అన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించానని, స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. అధిష్టానానికి నమ్మకం లేనప్పుడు తానెలా పనిచేయగలనంటూ కృష్ణప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ నుంచి తాను పోటీ చేయడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. మైలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా మరొకరిని నియమించిన నేపథ్యంలో నందిగామ మండలం ఐతవరంలో ఎమ్మెల్యే నివాసంలో 4 మండలాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఆదివారం సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై ఏం చేయాలన్న దానిపై చర్చించి నిర్ణయిద్దామని ఈ సమావేశంలో చెప్పినట్టుగా తెలుస్తోంది. కాగా తాను ఏ పార్టీతోనూ చర్చించలేదని, కొంతమంది లోకేష్ తో తనను ఫోన్లో మాట్లాడించారని ఆదివారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చెప్పినట్టుగా సమాచారం. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులపై ప్రతిపక్షాలు కూడా చేయని విధంగా అధినాయకత్వమే నిందలు వేస్తే జీర్ణించుకోలేకపోయానని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తనను దోషిలా ప్రశ్నలు అడిగిందని, పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో నాయకులు అసంతృప్తిగా ఉన్నారని తాను చెప్పానని అన్నారు. అయితే ప్రజలు ఆనందంగా ఉన్నారని ఐపాక్ టీం సభ్యులు చెప్పారని, ఆ నిర్లక్ష్యంతోనే బిల్లుల చెల్లింపు ఆలస్యం చేసినట్టుగా స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు.